మీకు చెప్పడం మర్చిపోయినానమ్మా, ఇదేంటిది హనీ వ్యాక్స్. హనీ వ్యాక్స్ ఎలా తయారు చేస్తారు మీకు ఐడియా ఉందా? ఇది న్యాచురల్ అమ్మా. ఇది ఏంటి చెప్పనా, లెమన్, షుగర్, ఈ రెండుతోనే మనకు హనీ వ్యాక్స్ అనేది రెడీ అవుతుంది. మార్కెట్లో మనకి ఈజీగా దొరికిపోతుంది ఇది, అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అప్పట్లో ఇప్పుడు వ్యాక్స్ స్టిప్స్ వాడుతున్నాం మనం. అప్పట్లో ఏం వాడేటోళ్ళు ఎవరికైనా ఐడియా ఉందా? జీన్స్ ప్యాంట్ కట్ చేసి ఇంత పార్ట్ చేసి అండర్ ఆర్మ్ వ్యాక్స్, హ్యాండ్ వ్యాక్స్ చేసినాక మళ్ళీ దీన్ని వాటర్లో డీప్ చేసి నానబెట్టి, వర్కర్స్ నానబెట్టి మొత్తం బ్రష్తో క్లీన్ చేసి ఇవన్నీ ఇలా ఆరపెట్టేస్తుండే, మళ్ళీ నెక్స్ట్ క్లయింట్కి అవి యూజ్ చేస్తుండే. అప్పట్లో జీన్స్ ప్యాంట్తోనే చేస్తుండే వ్యాక్స్. ఇప్పుడు మనకు స్టిప్స్ దొరికినాయి, మనకు చాలా ఈజీ వే అయింది ఇప్పుడు. అప్పట్లో జీన్స్ ప్యాంట్ కట్ చేసి ఇంత పార్ట్ కట్ చేసి అప్లై చేసి తీసి మళ్ళీ ఉతికి మళ్ళీ నెక్స్ట్ డే వేరే క్లయింట్కి యూజ్ చేస్తారు. మీరు ఎక్కడన్నా ఎవరైనా ఓల్డ్ ఉన్న వాళ్ళని కూడా కనుక్కోవచ్చు మీరు, అర్థమైందా? ఇప్పుడు మనకి ఈజీ అయింది. ఇది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. లెమన్తో ఏమవుతుంది, ట్యాన్ బాగా పోతుంది. అందుకే అండర్ ఆర్మ్స్కి ఏ క్లయింట్కైనా వ్యాక్సింగ్ అలవాటు చేసుకోండి అని చెప్తాను నేను. ఈజీ వేలో వెళ్ళకండి. ఆ పాట ఎట్లా అండర్ ఆర్మ్, కొంతమంది క్లయింట్స్ చూడండి సివిలైజ్ చేసిన అమ్మాయి కొంతమంది బ్లాక్ ఉండదు, మెయింటెన్స్